ఫ్రెండ్స్, రామాయణం చదివిన వారికి లేదా విన్నవారికి విభీషణుడి గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. అయితే అసలు విభీషణుడు ఎవరి అవతారం? అతను కూడా రావణాసురుడి లాగా శక్తివంతుడా? అసలు అతను ఎన్ని యుద్ధాలలో పాల్గొన్నాడు? మరియు రామాయణం తర్వాత విభీషణుడు ఏమయ్యాడు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసే ముందు భగవంతుడు శ్రీరాముడిని తలుచుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రామాయణం ప్రకారం ఋషి విశ్రవ మరియు కైకేయులకు ముగ్గురు పుత్రులు కలిగారు: రావణుడు, కుంభకర్ణుడు మరియు విభీషణుడు. అయితే విభీషణుడు ఋషి విశ్రవ యొక్క చిన్న కొడుకు అని చెప్తుంటారు. విభీషణుడు పుట్టిన సమయంలో ఆకాశం నుండి పువ్వుల వర్షం కురిసింది. అయితే కుంభకర్ణుడు నిద్ర లేవగానే మనుషులను పట్టుకొని తినేసేవాడు. అయితే విభీషణుడు మాత్రం ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఆహారాన్ని మితంగా భుజిస్తూ ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉండేవాడు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. ఒకసారి తన సవితి కొడుకు అయిన కుంభకర్ణుడి ప్రకాశాన్ని చూసి కైకసి రావణాసురుడితో, పుత్ర, మీ తమ్ముడు కుంభకర్ణుని చూడు, ఐశ్వర్యంతో తేజస్సుతో ఎలా ప్రకాశిస్తున్నాడో. అయితే నువ్వు కూడా అతని తమ్ముడివి. అయితే చూడు, నిన్ను మరియు వాడిలో తేడని అని చెప్తుంది. మరియు చివరగా, పుత్ర, నువ్వు ఎలాంటి పనులు చెయ్యాలంటే నువ్వు కూడా మీ తమ్ముడిలాగే సంపన్నుడిగా అవ్వమని చెప్తుంది. తల్లి మాటలు విన్న రావణాసురుడికి కుబేరుడి ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్య పుడుతుంది. తాను కూడా కుబేరుడిలాగే ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా మారుతానని తల్లికి మాట ఇస్తాడు. మరియు అదే సమయంలో రావణాసురుడు తన తమ్ముళ్లతో కలిసి కఠోరమైన తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. అయితే ముగ్గురు కలిసి దేవతల నుండి వరాలు పొందడానికి కఠోరమైన తపస్సు చేయసాగారు. విభీషణుడు నీతి నియమాలు అనుసరించి 5000 సంవత్సరాల వరకు ఒంటికాలపై కఠోరమైన తపస్సు చేశాడు. అయితే విభీషణుడి తపస్సు ఫలించినప్పుడు కూడా అతనిపై పూల వర్షం కురిసింది. ఆ సమయంలో విభీషణుడు 5000 సంవత్సరాల వరకు సూర్యదేవుడిని చూస్తూ వేదాలను పఠించాడు. ఈ విధంగా తపస్సు చేస్తూ విభీషణుడు 10,000 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. మరియు మీకేం కావాలో కోరుకోండి అని ముగ్గురిని అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు అమరత్వాన్ని కోరుతాడు మరియు బ్రహ్మదేవుడు దానికి నిరాకరిస్తాడు. అలాంటప్పుడు రావణాసురుడు తనని ఎలాంటి దేవుడు, రాక్షసుడు, యక్షులు మరియు గంధర్వులు ఎవ్వరు కూడా చంపకుండా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. మరియు కుంభకర్ణుడి వంతు వచ్చినప్పుడు అతను ఇంద్రుడి స్థానం చెప్పబోయి నిద్రస్థానం అని చెప్తాడు. రావణుడు మరియు కుంభకర్ణుడు వారికి కావాల్సిన వరాలను కోరుకున్నారు. అయితే విభీషణుని వరం కోరుకోమని చెప్పినప్పుడు, ఓ పరమాత్మ, విపత్తు వచ్చినప్పుడు నా బుద్ధి ఎప్పుడు ధర్మం వైపు నిలబడేలా నాకు వరాన్ని ఇవ్వమని కోరతాడు. ఎలాంటి శ్లోకాలు చదవకుండానే నాకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేలా వరాన్ని ఇవ్వండి మరియు నేను ఉండే ఆశ్రమంలో ఎల్లప్పుడూ ధర్మము ఉండాలి. ఇది నేను కోరుకున్నది అని అడుగుతాడు. దాన్ని విన్న తర్వాత బ్రహ్మదేవుడు సంతోషించి, నువ్వు ధర్మాత్ముడివి పుత్ర, అయినప్పటికీ నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే జరుగుతుంది అని వరాన్ని ఇస్తాడు. దాని తర్వాత ముగ్గురు అన్న తమ్ములు తమ ఇంటికి వస్తారు. అయితే రావణాసురుడు తన తమ్ముడైన కుంభకర్ణుడిని యుద్ధంలో ఓడించి అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు మరియు స్వయంగా లంకకి రాజు అవుతాడు. అయితే విభీషణుడి పెళ్లి గంధర్వరాజు సురేషుడి పుత్రిక అవుతుంది. ఆమె కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేది. అయితే రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు విభీషణుడు సీతాదేవిని తిరిగి రాముడికి ఇచ్చేయమని ఎన్నోసార్లు చెప్తాడు. కానీ రావణాసురుడు విభీషణుడి మాటలు పెడచెవిన పెడతాడు. అయితే హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకు వచ్చినప్పుడు విభీషణుడు రామనామాన్ని జపించడం విని అతని దగ్గరికి వెళ్తాడు. అయితే విభీషణుడి ఇంటి ముందు 4 వైపులా తులసి చెట్లు ఉంటాయి. విభీషణుడి భవనంలో 2 రామ భక్తుల పరిచయం అయింది. హనుమంతుడు విభీషణుడి ద్వారా సీతాదేవి జాడను తెలుసుకొని అశోక వాటికాకి వెళ్తాడు. అశోక వాటికాని ధ్వంసం చేసి రావణాసురుడి కొడుకు అక్షయుడిని చంపి రావణాసురుడి ముందు వెళ్తాడు. అయితే రావణాసురుడు హనుమంతుడిని చంపాలనుకుంటాడు. అందుకని మరణదండన ఇద్దామని అనుకుంటాడు. ఆ సమయంలో విభీషణుడు దూతని చంపకూడదు అని చెప్పి హనుమంతుడికి వేరే శిక్ష వెయ్యమని చెప్తాడు. అయితే రావణాసురుడు హనుమంతుడి తోకని నిప్పు అంటించమని ఆదేశం ఇస్తాడు. అయితే హనుమంతుడు లంక మొత్తం కాల్చి కేవలం విభీషణుడి భవనాన్ని వదిలేస్తాడు. దాని తర్వాత సముద్రం పైన వానర సైన్యం వారధి కడుతుంది మరియు శ్రీరాముడు లంకకు చేరుతాడు. అప్పటికి విభీషణుడు రావణాసురుడికి సీతాదేవిని మళ్ళీ తిరిగి శ్రీరాముడికి ఇచ్చేయమని ఎన్నోసార్లు బతిమాలుతాడు. అయితే అప్పుడు కూడా రావణాసురుడు విభీషణుడిని కాలితో తన్ని దేశ బహిష్కరణ చేస్తాడు. అప్పుడు స్వయంగా విభీషణుడు భగవాన్ శ్రీరాముడి దగ్గరికి వెళ్తాడు. అయితే విభీషణుడు శ్రీరాముడిని కలిసిన చోట ధనుష్కోటి. అయితే అప్పుడు విభీషణుడి మీద సుగ్రీవుడికి అతను రావణాసురుడికి సహాయం చేయడానికి వచ్చాడేమో అని
అని అనుమానం వస్తుంది. కానీ శ్రీరాముడు విభీషణుడిని సత్యానుచరుల ధర్మనిష్టని చూసి సగర్వంగా ఆహ్వానిస్తాడు. అయితే రావణాసురుడు వానర సైన్యంలో తన ఇద్దరు గూఢచారులను వేషం మార్పించి పంపుతాడు. అయితే వారిని విభీషణుడు గుర్తించి శ్రీరాముడికి పట్టిస్తాడు. అయితే ఇద్దరు నిశాచార రాక్షసులు తమ నిజ రూపంలోకి రాగానే శ్రీరాముడు వారికి తన సైన్యం బలాన్ని చూపించి తిరిగి వదిలేస్తాడు. అయితే విభీషణుడు రావణాసురుడి రహస్యాలను మరియు సైన్యం యొక్క బలాన్ని శ్రీరాముడికి చెప్తాడు. అదే విధంగా విభీషణుడికి ఒక గూఢచారి కూడా ఉన్నాడు. అతను పక్షి రూపాన్ని ధరించి రావణాసురుడి బలాలను తెలుసుకోవడానికి వెళ్తాడు మరియు ఆ గూఢచారి తిరిగి వచ్చి రాముడికి అన్ని చెప్తాడు. అయితే విభీషణుడు కుంభకర్ణుడి మరణ రహస్యం మరియు రావణాసురుడి బలాలను రాముడికి చెప్తాడు. అయితే మేఘనాథుడితో లక్ష్మణుడికి యుద్ధం జరిగినప్పుడు విభీషణుడు లక్ష్మణుడితో మేఘనాథుడు నికుంభ దేవతకి పూజ చేస్తాడు. ఆ పూజ ఫలిస్తే వారికి విజయం ప్రాప్తిస్తుందని చెప్తాడు. రామాయణంలో విభీషణుడి సత్యానుచరణని అందరూ గుర్తిస్తారు. కానీ విభీషణుడు రావణాసురుడిలాగా కుంభకర్ణుడిలాగా అత్యంత శక్తివంతుడా, వారిలాగా యుద్ధం చేయగలడా అంటే అవునని చెప్పాలి. విభీషణుడు అంతటి శక్తి గలవాడు. రామాయణంలో విభీషణుడు చేసిన యుద్ధాల గురించి అయితే చెప్పలేదు. కానీ రామరావణ ఆఖరి యుద్ధంలో విభీషణుడు శ్రీరాముడి వానర సైన్యం తరపున పోరాడాడు. లక్ష్మణుడు మరియు మేఘనాథుడి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు విభీషణుడు తన బాణాలతో ఎందరో రాక్షసులను మట్టిగొల్పాడు. అలాగే బ్రహ్మ పురాణం ప్రకారం రావణాసురుడు 3 లోకాలపై విజయం సాధించిన తర్వాత రావణాసురుడు అమరావతి నగరంలో దేవతల రాజు అయిన ఇంద్రుడి భవనంలో భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను చూసి చాలా ప్రసన్నుడయ్యాడు. అక్కడ ఉన్న ఆభరణాలు నిధులను వదిలేసి కేవలం ఆ ప్రతిమని తీసుకొని పుష్పక విమానం మీద పెట్టి లంకకు తీసుకెళ్తాడు. అయితే విభీషణుడు నగర పాలకుడిగా ఉండేవాడు. దాని కారణంగా శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని చూసి అతని మనసు స్థిరించిపోయింది. రొమ్మలు నిక్కబడుచుకున్నాయి. మరియు విభీషణుడు రావణాసురుడి దగ్గరికి వెళ్లి, అన్నగారు సింహాసనం మీరు తీసుకోండి మరియు ఈ విగ్రహాన్ని నాకు ఇచ్చేయండి అని చెప్తాడు. అయితే రావణాసురుడు, వీరుడా, నువ్వు ఆ ప్రతిమని తీసుకో, దానిని ఉంచుకొని నేను ఏం చెయ్యగలను? నేను కేవలం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని 3 లోకాలు జయించడానికి వాడుకుంటున్నాను అని చెప్తాడు. విభీషణుడు బుద్ధిమంతుడు. దాని కారణంగా భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమని తీసుకొని 108 సంవత్సరాల వరకు పూజలు చేస్తాడు. తద్వారా అతనికి 8 సిద్ధులు ప్రార్థించాయి. అయితే శ్రీరాముడు రావణాసుని వధించిన తర్వాత విభీషణుడికి లంకకి రాజు చేస్తాడు. శ్రీరాముడు తన అవతారం చాలిస్తున్నప్పుడు కూడా విభీషణుడిని ధర్మాన్ని ఎప్పుడు విడవకు మరియు ప్రజలని ఎప్పుడు కన్నబిడ్డలో చూసుకో అని చెప్తాడు. ప్రజలని ఎప్పుడు కన్నబిడ్డలో చూసుకో మరియు వారి సురక్ష, నైతికత, సదా ధార్మికత ఉండేలా చూడమని చెప్తాడు. అలాగే భగవాన్ శ్రీరాముడు అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు. అయితే త్రేతాయుగం తర్వాత కూడా విభీషణుడు జీవించి ఉన్నాడని చెప్తుంటారు మరియు దానికి ఉదాహరణ మహాభారతంలో కూడా ఉంది. ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగంలో సహదేవుడు విభీషణుడిని కలుస్తాడు మరియు విభీషణుడు సహదేవుడికి వరాల్ని కూడా ఇచ్చాడు. విభీషణుడు సప్త చిరంజీవుల్లో ఒకడు. విభీషణుడు సప్త చిరంజీవులతో కలిసి భగవాన్ శ్రీ మహావిష్ణు యొక్క కల్కి అవతారం గురించి ఎదురు చూస్తున్నాడని చెప్తుంటారు. అయితే ఇది ఫ్రెండ్స్ విభీషణుడి జీవితం నుండి ముడిపడి ఉన్న సమాచారం. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి విభీషణుడు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.